మనందరం పూజించే వినాయకుడు ఎలా పుట్టాడు తెలుసా? ఈ నిజం వింటే తప్పకుండా షాక్ అవుతారు. ఒకరోజు శివుడు లేని సమయంలో పార్వతీదేవి స్నానం చేయాలని నిర్ణయించింది. అప్పుడు ఆమె తన శరీరంపై ఉన్న పసుపు మట్టి, హల్దీ పేస్ట్ మరియు శరీర మలినాలతో ఒక బాలుణ్ణి సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి, నేను స్నానం చేసే వరకు ఎవరినీ లోపలికి రానివ్వకూడదు అని ఆజ్ఞ ఇచ్చింది. అదే సమయంలో శివుడు వచ్చాడు. లోపలికి వెళ్లాలనగా ఆ బాలుడు అడ్డుకున్నాడు. కోపంలో శివుడు ఆ బాలుడి తలను నరికి వేశాడు. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి తీవ్రంగా విలపించింది. లోకం మొత్తం నాశనం చేస్తానని హెచ్చరించింది. అప్పుడు శివుడు దేవతలకు ఆజ్ఞ ఇచ్చాడు. ముందుగా కనిపించిన జీవి తలను తీసుకురండి. అదే ఏనుగు తల. ఆ తలతో ఆ బాలుడిని జీవింపజేశాడు. అతడే శ్రీ గణేశుడు, విఘ్నేశ్వరుడు. అందుకే వినాయకుడు బుద్ధి, వినయం, విజయంకి ప్రతీక. ఈ నిజం మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.